ఈ రంగులో నువ్వు రాఘవేంద్ర సినిమా హీరోయిన్ లాగా ఉన్నావు. నావే నీ పని చెప్తా. పడవే ఇంకా కూచిపూడి భరతనాట్యం కొత్తపల్లి అన్ని చేస్తా. పడవే ఏవే నన్ను చూస్తే నీకు అంతన వస్తుందా? నీకు అంత చేస్తాడా పాడని నీ కోడు చేతులు విరగొట్టలే జరగడే. ఏంటమ్మా కూతురు పెట్టుకుని అలా సాగొడుతున్నా? ఆగండి ఆగండి, ఇది మా సొంత విషయం, నా ఇంటి సొంత విషయం. ఎవరైనా ఇంట్లో పైకి తీసుకున్నారా? బుద్ధి జ్ఞానం ఉందా? చేదైనా బాధైనా అన్నీ మామూలు, వేడైనా కీడైనా ఎన్నో కొన్నాళ్ళు, మలుపేదైనా నీ పాదం నిలిచిపోకుంటే. నవ్వవే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నవ్వు నవ్వవే, నవ్వు. నా మీద పడి తిట్టున్నది కాక నన్ను నవ్వుతానంటే నవ్వవే, ఏడుస్తావెందుకు? నవ్వు నవ్వు. నవ్వండి బాగా నవ్వండి, నోట పడవ ఎలా నవ్వండి. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందక్క. అక్క నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. ఆ వజాకనకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి, ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క, ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు, ఇప్పుడు నీ పెళ్ళి అవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. కానీ నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క, నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. నాకోసం వెతుకుతున్నారా? బాగా తగిలిందా? నొప్పి లేదు కానీ బాగా గుర్తుందండి. ఐమ్ సారీ అండి. నాకు సారీ ఏంటండి, నేనే మీకు సారీ చెప్పాలి. అయినా నా మీద కోపం పోయిందిగా, అది చాలు. ఇందాక నేను చెప్పిందంతా అబద్ధం అండి. వాడెవడో కూడా నాకు తెలీదు. మీరు లోపలికి వెళ్ళొచ్చే లోపల మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ మీరే నాకు షాక్ ఇచ్చారు. ఇంకోటి ఇవ్వరుగా. వాడేమన్నా ఎక్స్ట్రాగా వాగాడా? అయినా అటువంటివన్నీ నేను నమ్మనండి. నిజం, మీరు కూడా నమ్మకండి. నమ్మితే తప్పే ఉంది. అంటే ఏం చెప్పాడండి? What's up, man? ఏమైంది? స్లిప్ అయ్యారా? Come. Is everything okay? Yeah, we are fine. He's Srikanth. We just met. Hi. He's a nice gentleman. You know, Sindhu ani... I can understand. And then, why don't we have some coffee? Yeah, sure. Please come. Let's go. Hey, boy! See? Oh, shit! నాకు తెలిసి హోలీ రోజున ఫేస్టివల్ చేసుకున్న ఏదోలో మనమే. ఇది కూడా
రంగంగడి ప్లాన్ కాదు కదా. ఛా! ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ వెధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రేదవా బోడీ కాసేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాట్కి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? Hey, who are you? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. Oh, is it? రేయ్ శ్రీకాంత్, సింధు. Hi, man. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం. yeah. కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి, వీడు నలుపు, నేను తెలుపు. ఏయ్, ఇప్పుడు అర్థంలో చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు. నేను మాత్రం ఒక్కసారి లవ్ లో పడ్డాను. But you made a good choice. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. ఆ? నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. గుడ్ ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. ఓ నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ, కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. తాగ్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును, మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. ఓ అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబాని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజులు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీ గా, యు నో. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్లా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడ్ యా. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో. ఏయ్, నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7 కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఏ రియల్లీ గుడ్ ఫీలింగ్, యు నో. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా. 326 186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐల్ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరిపోయినా ఇంకోటి ఉంటది. Funny guy. You too. ఏంట్రా చూస్తున్నావు? ఫ్లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా. బై ది వే, ఐఎమ్ శ్రీరామ్. సారీ అండి, మీ పేరు సింధు అని కమిట్ అయిపోయాను. ఇంతకీ మీ పేరేంటండి? యాక్చువల్లీ ఐఎమ్ సింధు. నా అసలు పేరు కంటే ఈ పేరే బాగుంది. మీరు పిలుస్తుంటే ఇంకా బాగుంది. మీతో ఏదైనా చెప్పచ్చన్న ధైర్యంతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కంగారు పడకండి, మీరు టైం తీసుకొని చెప్పండి, పర్లేదు. నేను జీవితంలో ఏ నిర్ణయమైనా త్వరగా తీసుకుంటాను, అలా అని తొందరపడి తీసుకోను. నిజం, నా గురించి తెలియడానికి ఒక పరిచయం చాలన్నారు. మీ గురించి తెలియడానికి ఈ ఒక్కరోజు చాలు. కానీ ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం కూడా చాలా ఎక్కువ. నేను మిమ్మల్ని ప్రేమించడానికి కారణం చెప్పలేను. అలా చెప్పగలిగితే అది అసలు ప్రేమే కాదు. నేను జీవితంలో 2 నమ్ముతాను, నన్ను, నా ప్రేమని, అంటే మిమ్మల్ని. ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా మీరు మాట్లాడితే వినాలనుంది. నా నంబర్ ఇస్తాను, ఫోన్ చేస్తారుగా. పెన్, పేపర్. మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను.